నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత ఆర్థిక వృద్ధిపై కరోనా దెబ్బ గట్టిగానే తగలనుందా? వైరస్ ప్రభావానికి ముందు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారత్ పైన ఉండనుందా? భారత వృద్ధి రేటు సంగతి ఏంటి? లాక్డౌన్ నిబంధనలను తీవ్రతరం చేస్తూ ఉండటం, వైరస్ భయం ఆర్థిక వృద్ధికి ఇప్పటికే ఆటంకం కలిగించడం పారిశ్రామిక రంగంతో పాటు ఇన్వెస్టర్లను వణికిస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారత్ ఎటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుంది? ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాం? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కరోనా క్రైసిస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేస్తోంది. దీంతో పాటు ఆర్థిక మూలాలను కదిలిస్తోంది. దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ పిచ్ అంచనా వేస్తోంది. ఇప్పుడు నమోదవుతున్న తిరోగమనం ప్రస్తుతం అంచనా వేస్తున్న దానికంటే దీర్ఘకాలం సాగుతుంది అన్న భయాందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. అన్ని రంగాలపై కోవిడ్-19 ప్రభావం, కోలుకోని పరిస్థితుల్లో పలు రంగాలు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, స్మూత్ గా డీల్ చేస్తే కోవిడ్ వల్ల ఏర్పడిన నష్టాన్ని వేగంగానే భారత్ అధిగమించగలదన్న అంచనాను వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. భారత్ పై కోవిడ్ పర్యవసానాలపై అందించిన నివేదిక వివరణాత్మకంగా ఉంది. ప్రతి సెక్టార్ను టచ్ చేస్తూ ఆయా రంగాలు ఏ విధంగా ప్రభావానికి లోనయ్యాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే అవి గట్టెక్కే ఛాన్స్ ఉందన్న విషయాలను పొందుపర్చారు. కరోనా వైరస్ విజృంభణతో భారత కార్పొరేట్ రంగం కుదేలవుతోంది. అవ్యవస్థీకృత వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తితో విమానయానం, పర్యాటకం, ఆతిథ్యం, రవాణా, లోహాలు, ఆటో, టెక్స్టైల్, ఆభరణాలు, రియాలిటీ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరాకీ కరువైంది, ఆదాయం పడిపోయింది. ఫలితంగా పలు కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంక్షోభ పరిణామంలో ఉద్యోగుల భవిష్యత్ అనిశ్చితిలో పడింది. ఎయిర్లైన్స్, రెస్టారెంట్లు, హోటళ్లు సహా తదితర సంస్థలు వేతనం లేని సెలవులు, జీతాల్లో కోతలు, చిట్ట చివరి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. ప్రభుత్వ మద్దతు, ఆర్థిక చేయూతతో పాటు నిబంధనల సడలింపులు, మినహాయింపులిస్తే తప్ప కోవిడ్ ప్రభావిత రంగ కంపెనీలు మళ్లీ నిలదొక్కునే పరిస్థితి లేదని ఇండస్ట్రీ ప్రతినిధులు అంటున్నారు. లాక్డౌన్తో మూతపడ్డ పరిశ్రమల్లో మొదటగా చెప్పుకోవాల్సింది టెక్స్టైల్స్. దేశ జీడీపీలో 2% ఈ రంగం నుంచే వస్తోంది. దీంతో ఈ రంగం కీలకంగా మారింది. ముడి సరుకులపై ధరల ప్రభావం అంతగా లేకున్నా ఉత్పత్తిపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దాదాపు 45 లక్షల మంది కార్మికులు నేరుగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా అల్పాదాయ వర్గాలకు చెందినవారే. లాక్డౌన్తో పరిశ్రమలన్నీ మూతపడడం, లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక నగదు లావాదేవీలు కూడా ఈ రంగంలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ఉత్పత్తుల సప్లైపై మాత్రం కాస్త తక్కువనే ప్రభావం చూపించింది. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి రాబోయే 3 నెలల పాటు ఈ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను కూడా ఈ రంగం కొంత తగ్గించుకోవాల్సి వస్తోంది. దీని ద్వారా నష్టాల నుంచి కాస్త బయటపడే ఛాన్స్ ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావంతో టెక్స్టైల్ రంగం ఏప్రిల్, జూన్ కాలంలో 10 నుంచి 12% ఉత్పత్తి తగ్గిపోనుంది. భారత్లో ప్రతి చిన్న సందులోనూ రిటైల్ దుకాణం ఉంటుంది. అయితే అవన్నీ అసంఘటిత రంగంలో ఉన్నట్లే. కానీ బ్రాండెడ్ రీటైల్ దుకాణాలు మాత్రం వాటికి భిన్నం. ప్రస్తుతం ఇలా భారత్లో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాలు ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా 4.74 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతుందని
ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కరోనా కారణంగా ఫిబ్రవరి చివరి నాటికి వ్యాపారం 20 నుంచి 25% మేర తగ్గింది. దుస్తులు, ఆభరణాలు, బూట్లు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్యూరబుల్స్ వంటి పలు ప్రాడక్టుల అమ్మకాలపై ప్రభావం పడింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బిజినెస్ ఏడాదికి 7,80,000 కోట్లు. భారత జీడీపీలో ఆటోమొబైల్ రంగానికి చాలా కీలకం. మన దేశ జీడీపీ 7.5% వాటా వాహన పరిశ్రమదే. ఇప్పుడు ఈ పరిశ్రమపై పడుతున్న ఎఫెక్ట్ దేశాభివృద్ధిపైన పడనుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తానికి రోజుకు 2,000 కోట్ల లాభం ఉంటుందని బిజినెస్ మ్యాగజైన్లు అంచనా వేశాయి. ఇప్పుడు ఉత్పత్తి నిలిపివేయడంతో 15,000 కోట్ల రూపాయల నష్టం వస్తోందని అంచనా. ఇప్పటికిప్పుడు వైరస్ ఆగిపోయినా సాధారణ పరిస్థితికి వచ్చేసరికి కనీసం 2 నెలల సమయం పడుతుంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇంతకు ముందులా ఉత్పత్తిని పెంచడానికి కంపెనీలకు జూన్ వరకైనా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. నగదు లావాదేవీలు, ఉత్పత్తి పంపిణీ సిస్టమ్, దిగుమతులు, కార్మికులపై భారీ ఎఫెక్ట్ పడింది. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఆటోమొబైల్ రంగం మొత్తం కుప్పకూలే పరిస్థితి నెలకొంది. 2-వీలర్, 4-వీలర్ వాహనాలకు డిమాండ్ కూడా పడిపోనుంది. ప్రజల వద్ద కొనుగోలు శక్తి పడిపోవడంతో వాహనాలపై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గాల్లో రివ్వున ఎగిరే విమానాలు ఇప్పుడు రన్వే నుంచి కదలట్లేదు. ఎక్కడే అన్నట్లుండిపోయాయి. కరోనా వైరస్ వల్ల విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో 2020లో ఎయిర్లైన్స్ కర్బన ఉద్గారాలు 38% తగ్గగలవని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యవసర సరకు రవాణా విమానాలు మాత్రమే గాల్లోకి ఎగురుతున్నాయి. ఇక ప్రయాణికులను మోసుకెళ్లే అంతర్జాతీయ విమానాలు 80 నుంచి 90% ఎగరడం లేదు. న్యూయార్క్ పై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఓ భయానక వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను అప్పుడు కూడా రద్దు చేశారు. కానీ అప్పుడు విమానయాన రంగం కష్టాలను ఎదుర్కొంది. కానీ ఉనికి కోల్పోయేంత సంక్షోభం రాలేదు. ఇప్పుడు మళ్లీ విమానాలు ఎగురుతాయా అన్న సందేహం వచ్చేంత కష్టం వచ్చింది. భారత జీడీపీలో ఏవియేషన్ రంగానిది 2018లో 2.4%, పర్యాటక రంగం 9.2%గా ఉంది. ఈ రంగంలో దాదాపు 42.7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇండియాలో 6 పెద్ద విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వాటిలో 4 దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తున్నాయి. మొదటి 3 నెలల్లో అంటే జూన్ నాటికి ఎయిర్లైన్స్ సంస్థలు కోల్పోయే మొత్తం 27,000 కోట్ల రూపాయలు. ఏవియేషన్ కన్సల్టెన్సీ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా ఈ అంచనా వేసింది. విమాన రంగం మీద పరోక్షంగా ఆధారపడే ఎన్నో రంగాలు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. విమాన కంపెనీలు $175 కోట్ల, విమానాశ్రయాలు $150 నుంచి $175 కోట్ల, గ్రౌండ్ హ్యాండర్లు $8 నుంచి $9 కోట్ల నష్టాలను భరించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా రోజుకు 35 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న విమానయాన రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తే 2 మాత్రమే మళ్లీ కోలుకునే అవకాశం ఉందని, మిగతా 4 సంస్థలు దివాళా దిశగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారం పైన పడింది. ప్రత్యక్షంగా కొన్ని తీవ్రంగా ప్రభావితమైతే అటు పరోక్షంగా కూడా దెబ్బపడుతోంది. రియల్ ఎస్టేట్, ఆన్లైన్ వ్యాపారం, వ్యవసాయం, విద్య, బ్యాంకింగ్, ఫార్మా వంటి రంగాలు పెద్ద ఎత్తున ప్రభావానికి లోనయ్యాయి. అయితే వీటిని గట్టెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలను స్వల్ప, దీర్ఘకాలికంగా అందించాల్సి ఉంటుంది. అయితే ఈ కోవిడ్ ప్రభావం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉండనుందో చూద్దాం.
లాక్డౌన్తో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఆ తర్వాతైనా పుంజుకుంటుందా అంటే ఆర్థిక మాంద్యమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు కానీ, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు కానీ, ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు కానీ ముందడుగు వేస్తారని ఊహించడం కష్టం. అందుకే రియల్ ఎస్టేట్ను కోవిడ్-19 వెంటిలేటర్పై ఉంచిందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్ ఎఫెక్టును భారత ప్రభుత్వం ఎక్కువగా ఐడెంటిఫై చేసి చర్యలకు పూనుకుంది మార్చిలోనే. కానీ జనవరి నుంచి అంతర్జాతీయంగా కోవిడ్-19 విస్తృతమవుతోంది. అప్పట్నుంచే భారతీయ రియల్ ఎస్టేట్పై ప్రభావం కనిపిస్తోంది. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు నిలిపివేశారు. ఆ రంగంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి. దీంతో జనవరి నుంచి రియల్ ఎస్టేట్ డిమాండ్ 40% వరకు పడిపోయింది. మెట్రో నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. రేట్ల ధరల్లో కొంత హెచ్చుతగ్గులున్నప్పటికీ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు. కానీ ఇప్పుడు ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. మరో 15 రోజుల పాటు ఒక్క లావాదేవీ కూడా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న స్థాయి మేస్త్రీలు కట్టే ఇళ్ల వరకు కొన్ని లక్షల ఇళ్లు రెడీగా ఉన్నాయి. వీటి అమ్మకాలపై కోవిడ్-19 గట్టి దెబ్బ కొట్టనుంది. డిమాండ్ సగానికి తగ్గడం ఖాయమని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారణంగా పెట్టుబడులు ఇరుక్కుపోవడంతో పాటు కొత్తగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు స్వర్ణయుగం నడుస్తోంది. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆర్థిక మాంద్యం ముప్పులో ప్రపంచం ఉండటంతో రియల్ ఎస్టేట్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కూడా వెంటిలేటర్పై పడిపోయినట్లుగానే ఉంది. కోవిడ్-19 విస్తృతి ఎంత ఎక్కువగా ఉంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి అంత క్లిష్టంగా మారుతుంది. రియల్ ఎస్టేట్ మన దేశంలో అతిపెద్ద ఉపాధి రంగం. దీనిపై దాదాపు 250 అనుబంధ రంగాలు ఆధారపడి ఉన్నాయి. దేశ జీడీపీలో ఈ రంగం నుంచి దాదాపు 13% ఉంటుంది. 2030 నాటికి $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్తో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రంగంగా అవతరించే అవకాశాలున్నాయి. కోవిడ్ కారణంగా ఈ అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్న ప్రాజెక్టులకే దిక్కులేదు. ఇక కొత్త ప్రాజెక్టుల ఊసు ఉండే అవకాశము లేదు. రసాయన ఉత్పత్తుల రంగానికి కూడా వైరస్ సెగ తగిలింది. లాక్డౌన్తో ఈ రంగం కోలుకోని స్థితికి చేరింది. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద రసాయన ఉత్పత్తి కేంద్రంగా భారత్కు పేరుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వాటిలో 3.5% మన దేశ వాటాగా ఉంది. గత 3 ఏళ్లలో భారత ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో విదేశీ పెట్టుబడులు దాదాపు 9% పెరిగాయి. ఆన్లైన్ వ్యాపారం దేశ జీడీపీలో ఈ రంగం వాటా 10%గా ఉంది. 2018-19లో ఈ రంగం మార్కెట్ విలువ $950 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ కామర్స్ లో దీని వాటా $64 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. 5 ఏళ్ల కిందటి వరకు దేశంలో ఆన్లైన్ షాపింగ్ కు పెద్దగా ఆదరణ లేదు. కానీ ఇప్పుడు ఉప్పులు, పప్పులు కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు ప్రజలు. అంతగా అలవాటు పడిపోయారు. ఆన్లైన్ షాపింగ్ ప్రజల జీవన విధానంలో ఓ భాగంగా మారిపోయింది. ఖచ్చితమైన సేవలతో కంపెనీలు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయి. దేశీయ కుర్రాళ్లు ప్రారంభించిన స్టార్టప్లు స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ లాంటివి సంచలనం సృష్టించాయి. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ కు ప్రస్తుతం జీవనమరణ సమస్య ఎదురవుతోంది. నెల రోజుల పాటు కార్యకలాపాలు నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదు. మళ్లీ ఆయా కంపెనీలు తమ పనిని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు జీతాలివ్వడం, నిర్వహణ ఖర్చులు, ఇలా ప్రతిదీ అదనపు భారమే అవుతుంది. అప్పుల మీద, ఇన్వెస్ట్మెంట్ల మీద నడిచే ఈ స్టార్టప్లకు కరోనా జీవన్మరణ సమస్యగా మారింది.
కోవిడ్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం ఖాయమని చెబుతున్నారు. అంటే పెట్టుబడులు రావనే అర్థం. ఆన్లైన్ వ్యాపారం చేయాలనుకున్న ఔత్సాహికులంతా పెట్టుబడుల కోసమే చూస్తారు. తమ కొత్త ఆలోచనలను వారి ముందు ఆవిష్కరించి పెట్టుబడులు పొంది కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కరోనా విలయం పూర్తయిన తర్వాత మరో 2-3 ఏళ్ల పాటు ప్రపంచ పెట్టుబడిదారులందరూ జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం ఏర్పడితే మొదటగా నష్టపోయేది బ్యాంకింగ్ రంగం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ నడిచేది బ్యాంకులిచ్చే రుణాల మీదే. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ దగ్గర నుంచి చిన్నా చితగా వ్యాపారం చేసుకునే సింగిల్ హ్యాండ్ బిజినెస్ వరకు ఎవరూ సొంత డబ్బులు పెట్టి వ్యాపారాలు చేయరు. అందరూ బ్యాంక్ లోన్ల ద్వారానే వ్యాపారం చేస్తూ ఉంటారు. కరోనా దెబ్బకు వచ్చే ఆర్థిక మాంద్యం కారణంగా వారు అప్పులు తీర్చలేకపోతే వాళ్లకేం కాదు, కానీ బ్యాంకులు మాత్రం దివాళా తీస్తాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకులకు ఇప్పుడే భవిష్యత్తు ప్రళయం కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద తీసుకున్న రుణాలు 15 లక్షల కోట్ల పైమాటే. ఇప్పుడు ఈ కంపెనీల వ్యాపారాలన్నీ లాక్డౌన్ అయిపోయాయి. నిబంధనల ప్రకారం ఈ కంపెనీలు తాము తీసుకున్న రుణాలకు సంబంధించి 3 నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే అవి నిరర్ధక ఆస్తులుగా మారిపోతాయి. అయితే ఈఎంఐలపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ గండం నుంచి కంపెనీలు బయటపడతాయి. అయితే కంపెనీల నుంచి రావాల్సిన రుణాల వడ్డీ మొత్తం 35,000 కోట్ల రూపాయలు వచ్చే 3 నెలల్లో బ్యాంకులకు ఆగిపోతాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలంలో వడ్డీ 1,48,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరాల్సి ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయి ఆయా కంపెనీలకు రావాల్సిన నికర ఆదాయం 15% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా అగ్రభాగాన ఉంటుంది. గతేడాది 16.5%గా ఉంది. ఈ ఏడాది వ్యవసాయ మార్కెట్ పరిధి $828.92 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో డైరీ, మసాలాలు, కాజు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండగా ఆహార ధాన్యాల్లో 2వ స్థానంలో ఉన్నాం. విదేశీ పెట్టుబడులు గడిచిన 20 ఏళ్లలో 2.14% ఉంది. కరోనాతో అత్యధికంగా పౌల్ట్రీ రంగం నష్టపోగా సీ ఫుడ్స్ పై ఓ మోస్తారు ప్రభావం పడింది. అలాగే దినుసులు, కూరగాయలు, పాలు, పండ్లపై స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే జొన్నలు, సోయా వంటి ఆహార ఉత్పత్తులపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వ్యవసాయ అనుబంధ సంస్థలపై లాక్డౌన్ ప్రభావాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంచనా వేస్తోంది. దేశంలో ఆహార భద్రతకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతోంది. విద్య, నైపుణ్య రంగాలపై కూడా తీరని ప్రభావాన్ని కనబరిచింది కోవిడ్-19. విద్యపై ప్రభుత్వం 993 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు పెడుతుండగా 30 బిలియన్లను నైపుణ్యాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ఏడాదికి 10 లక్షల మందికి శిక్షణ ద్వారా నైపుణ్యం కల్పిస్తుండగా లాక్డౌన్తో 10 నుంచి 15% తగ్గిపోయే అవకాశాలున్నా దీనివల్ల నిరుద్యోగిత దేశంలో మరింత పెరిగే అవకాశాలున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం పైన కరోనా ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కోర్సును కూడా ప్రారంభించాల్సిన అవసరాన్ని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. విద్యా సంవత్సరం చివరిలోనే కరోనా విజృంభించడంతో దేశవ్యాప్తంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో అందే ఆహారం విద్యార్థులకు లభించకపోవడంతో ఆ భారం వారి తల్లిదండ్రులపై పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించడం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపుల్లోనూ యాజమాన్యాలు ఆలస్యం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్తగా అధ్యాపకులను చేర్చుకునే పరిస్థితులు ఉండవు. అంతేకాదు, రాబోయే విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో కొత్తగా చేరే వారిపైన ప్రభావం కనిపించనుందని అంచనా వేస్తున్నారు. ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించే విద్యార్థులకు సంస్థలు తగిన అవకాశాలు కల్పించకపోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. కరోనాతో భారతీయ ఐటీ సంస్థల్లో ఇతరుల పెట్టుబడులు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఐటీ రంగ ఆదాయం గణనీయంగా పడిపోతుంది.
ఐటీ కంపెనీల క్లయింట్లు ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఈ ఏడాదిలో ఖర్చులు తగ్గించుకోవడం ఖాయం. ఆదాయం తగ్గడంతో భారత ఐటీ కంపెనీలు ఇప్పటికే ముందు జాగ్రత్తలు ప్రారంభించాయి. కంపెనీలన్నీ కాపాడుకునేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల భారాన్ని దించుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే కొత్త నియామకాల కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లను హోల్డ్ పెట్టేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆయిల్ తయారీ రంగాలతో పాటు సేవల రంగంలో ఐటీ అత్యంత కీలకంగా ఉంది. ఐటీ రంగం వృద్ధి చెందకపోతే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి మరింతగా దిగజారిపోతుంది. 2008 సంక్షోభంలో కొన్ని లక్షల కంపెనీలు గల్లంతయ్యాయి. ఈసారి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చెప్పడం కష్టం. ఫార్మా రంగం కూడా కరోనాతో కుదేలైంది. 2.7 లక్షల మంది ఉపాధి పొందుతుండగా 55 బిలియన్ అమెరికన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. దేశం నుంచి విదేశాలకు ఔషధ ఎగుమతులపై ఆంక్షలున్నాయి. మరికొన్ని నెలల పాటు ఈ రంగాన్ని కరోనా వెంటాడే అవకాశాలున్నాయి. దీంతో మధ్యతరగతి పరిశ్రమలపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బల్క్, డ్రగ్, ఫార్మా పరిశ్రమ ఉత్పత్తులపై ఏప్రిల్ తర్వాత ప్రభావం ఉండనుందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్న అన్ని రంగాలు కరోనా కాటుకు బలవుతున్నాయి. ప్రపంచమే అయోమయంగా మారిన పరిస్థితుల్లో కొంత బెటర్గానే మన ఆర్థిక పునాదులు ఉన్నట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరి కరోనాను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు మనం మార్గదర్శకులం అవుతామా? ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.